హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ రోజు కూడా ఒక మంచి స్కిన్ వైట్నింగ్ ఫేస్ మాస్క్ తో మీ ముందుకు వచ్చేస్తున్నానండి. సో ఈ ఫేస్ మాస్క్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో తప్పకుండా చూడండి, ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది. చాలా మంచిగా వర్క్ అవుతుందండి ఈ ఫేస్ మాస్క్ అయితే గన. స్కిన్ పైన ఉండే పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్, బ్లాక్ హెడ్స్, కంటి కింద నలుపు, పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు అవన్నీ కూడా ఈజీగా రిమూవ్ చేసి స్కిన్ అనేది వైట్ గా, బ్రైట్ గా, స్మూత్ గా వస్తుంది. సో చాలా బాగుంటుందండి ఫేస్ మాస్క్ అయితే గన. సో మనం పార్లర్కి ₹1 కూడా ఖర్చు పెట్టుకొని మనం ఫేషియల్ చేయించుకోవాలని కూడా అవసరం ఉండదు. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఫేస్ మాస్క్ అనేది వేసుకున్నామంటే స్కిన్ అనేది వైట్ గా, బ్రైట్ గా అనేది వస్తుంది. సో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మిస్ కాకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే కన్నా ఒక పొటాటో తీసుకొని బాగా కడిగేసుకొని, పీల్ మాత్రం చేయకూడదు. సో ఈ పొటాటోని అయితే బాగా తురుముకోవాలా. సో ఈ మాదిరిగా తురుముకునే తీసుకొని మొత్తం కూడా మనం ఈ పొటాటోని అనేది తురిమేసుకోవాలా. సో తురుముకున్నా కూడా మనకు జ్యూస్ అనేది బాగుంటుందండి. సో ఈ పొటాటో అయితే మన స్కిన్ కి చాలా మంచిది. స్కిన్ బ్రైట్ గా, వైట్ గా అనేది వచ్చింది. సో ఈ మాదిరిగా తురిమేసుకున్నాక ఇప్పుడైతే ఫిల్టర్ అనేది చేసుకోవాలా. ఒక బౌల్ తీసుకొని ఒక ఫిల్టర్ అనేది తీసుకొని సో ఇదంతా కూడా వేసేసినాక మనము ఫిల్టర్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ మాదిరిగా జ్యూస్ చూడండి ఎంత బాగా వచ్చిందో. సో మిక్సీ పట్టుకోవాలని అవసరం లేదు, మనం తురుముకున్నా కూడా మనకు జ్యూస్ అంతా కూడా బాగా నీట్ గా వచ్చింది. సో మొత్తం కూడా ఈ మాదిరిగా కొద్దిగా మనం స్పూన్ తో ప్రెస్ చేసినామంటే అందులో ఉండే జ్యూస్ అంతా కూడా వచ్చేస్తుంది. సో నీట్ గా అయితే వచ్చేసింది. సో ఇదైతే పడేయకూడదండి. సో ఇది మనము స్క్రబ్బింగ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో అది కూడా ఎలా మనం స్క్రబ్బింగ్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను. సో ఇదైతే కనుక పక్కన పెట్టేద్దాము. బౌల్ అయితే వేసి పెట్టినా చూడండి. సో ఇదైతే కనుక మనము స్క్రబ్బింగ్ అనేది చేసుకుందాం. సో ఇదైతే కనుక మనకు 1 స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వచ్చి ఉంటుంది. 1 స్పూన్ కంటే కొంచెం ఎక్కువ. సో మనం మిక్సీ పట్టి నీళ్ళు వేయలేదు కాబట్టి తురుముకుంటే మనకు న్యాచురల్ గా పొటాటో జ్యూస్ అనేది రియల్ అనేది మనకి ఈ మాదిరిగా అయితే వచ్చింది. థిక్నెస్ అనేది ఉండదు చూడండి. సో ఇందులో అయితే కనుక 2 స్పూన్లు శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలా. సో శనగపిండి అయితే 2 స్పూన్లు వేసుకోవాలండి. శనగపిండి చాలా మంచిది మన స్కిన్ కు. స్కిన్ వైట్ గా, బ్రైట్ గా ఉంటుంది. అలాగే పిగ్మెంటేషన్ కానీ, డార్క్ సర్కిల్స్ ఉన్న, బ్లాక్ హెడ్స్ ఉన్నాయి కూడా అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేయొచ్చు. సో 1 స్పూన్ అయితే అన్ని వేసుకోవాలా. సో అన్ని కూడా చాలా మంచిది. అలాగే మనకు స్కిన్ అనేది షైనీగా ఉంటుంది. 1 స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. సో ఎవరైనా ఈ హనీ అనేది ఫేస్ కి అనేది యూజ్ చేయొచ్చునండి. డ్రై స్కిన్ వాళ్ళు కానీ, ఆయిలీ స్కిన్ వాళ్ళు కానీ, నార్మల్ స్కిన్ వాళ్ళు కానీ యూజ్ చేయొచ్చు. సో ఇందులో అయితే కానీ 1 స్పూను పెరుగు కానీ లేదంటే పచ్చి పాలు కానీ యాడ్ చేసుకోవాలా. సో నేనైతే ఇక్కడ పచ్చి పాలు 1 స్పూన్ అయితే వేసుకుంటా ఉన్నాను. పెరిగైన 1 స్పూను లేదంటే పచ్చి పాలు అయితే 1 స్పూను. సో కాంచినేటి కాదండి, పచ్చి పాలు అయితే 1 స్పూన్ అయితే వేసుకోవాలా. సో ఇందులో అయితే కానీ హాఫ్ లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలా. సో హాఫ్ లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలా, ఎక్కువ ఏం అవసరం లే, హాఫ్ అయితే సరిపోతుంది. సో చాలా మంచిదండి లెమన్ కూడా మనకు ఫేస్ కి అయితే కనుక మురికి జిడ్డుని కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. కస్తూరి పసుపు పొడి వచ్చేసి 1/4 టీ స్పూన్ అంత వేసుకోవాలా. కస్తూరి పసుపు పొడి వేసుకోవాలండి, కిచెన్ లో వాడే పసుపు పొడి అయితే వేసుకోకూడదు. సో ఇదైతే కన్నా బాగా వంటలు లేకుండా మిక్సింగ్ అనేది చేసుకోవాలా. సో మనం ఇందులో అయితే నీళ్ళు అనేది అస్సలు యాడ్ చేయలేదు. పొటాటో జ్యూస్ అలాగే పాలు అనేది వేసినాము, హనీ వేసినాము. సో నీళ్ళు మాత్రం అస్సలు వేయకూడదు. సో ఈ మాదిరిగా అయితే వంటలు లేకుండా బాగా ఈ మాదిరి కలిపేసుకోవాలా. సో మనకి ఈ మాదిరిగా ఉండాలండి, ఎక్కువ పతలాగా ఉండకూడదు, ఎక్కువ మనకి గట్టిగా ఉండకూడదు. సో ఫేస్ మాస్క్ మనకి వేసుకోవడానికి మా ఫేస్ పైన మనకు నిలబడాల ఆ మాదిరిగా అయితే కలుపుకోవాలా. చూడండి ఎంత బాగుంది కదా. సో దీనైతే మనము ఈ మాదిరిగా మిక్స్ చేసేసినాం కదా. సో ఇప్పుడైతే కానీ ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలా. కొంచెం చల్లబడుతుందండి, అప్పుడు మన ఫేస్ అనేది మనం ఫేస్ మాస్క్ అనేది వేసుకోవాలా.
సో ఎందుకంటే మన ఫేస్ ఎక్కువ హీట్ ఉన్నా కూడా సో మనకు పింపుల్స్ అనేది వచ్చాయి. సో ఎందుకంటే ఉడుకు ఎక్కువ ఉంటే మనకు ఫేస్ పైన అనేది ఎక్కువ నెమ్ము అనేది వచ్చాది కదా, చెమట అనేది. సో అలాంటిది వచ్చిందంటే మనకు పింపుల్స్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తాయి. సో అలాంటిది ఉన్నా కూడా ఈజీగా పోతుంది. కొంచెం ఇదైతే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కూల్గా ఉన్నప్పుడు ఫేస్ అనేది అప్లై చేసినారంటే ఫేస్ అనేది కూల్గా బాగుంటుంది, హీట్ లేకుండా. సో ఇప్పుడైతే ఫ్రిడ్జ్ లో పెడదాము ఒక 5 minutes. సో మనం పొటాటో తురిమి ఫిల్టర్ చేసి మనం తీసుకున్నాం కదా, సో ఇదైతే కన్నా పడేయకుండా స్క్రబ్బింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇదైతే పొటాటో తురుమండి. మనం ఫిల్టర్ చేసేసినాక మనకు ఈ మాదిరిగా వేస్టేజ్ అనేది ఉంటుంది కదా, సో దీంతో మనం ఇప్పుడు స్క్రబ్బింగ్ అనేది చేసుకున్నాము. ఎలా చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను. సో 1 స్పూను షుగర్ అనేది వేసుకోవాలా. షుగర్ పౌడర్ అని వేసుకోవచ్చు, లేదంటే షుగర్ అయినా వేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం మీరు ఫేస్ ప్యాక్ అనేది ట్రై చేసినప్పుడు మనం స్క్రబ్బింగ్ చేయాలి కాబట్టి షుగర్ అనేది వేసుకోండి. సెకండ్ టైం అనేది మళ్ళీ ఫేస్ ప్యాక్ అనేది వేసుకునేటప్పుడు స్క్రబ్బింగ్ చేయాలి కాబట్టి పౌడర్ అనేది వేసుకోండి. ఫస్ట్ టైం చేసినప్పుడు స్క్రబ్బింగ్ బాగా అంతా మురికి జిడ్డు అంతా పోతుంది కాబట్టి స్మూత్గా వస్తుంది. సో సెకండ్ టైం వచ్చేసి షుగర్ వేసుకోకుండా షుగర్ పౌడర్ అనేది వేసుకొని స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలా. సో హాఫ్ లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలా. సో చాలా మంచిదండి. ఒకవేళ మీ దగ్గర లెమన్ లేదంటే టమాటో జ్యూస్ కూడా వేసుకోవచ్చు, కొద్దిగా 1 స్పూన్ అంతా. లెమన్ జ్యూస్ వేసేసినాక బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా. ఈ మాదిరి కలిపేసుకోవాలా. సో ఇప్పుడైతే స్క్రబ్బింగ్ అనేది చేసుకుందాం ఫేస్కి అనేది. సో ఈ మాదిరి కలిపేసినాక ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఫేస్ అంతా కూడా ఒకసారి వాష్ చేసుకోవాలా. సో మేకప్ అయితే అస్సలు ఉండకూడదండి, వితౌట్ మేకప్ అనమాట. సో మేకప్ లేకుండా మనం నీట్గా వాష్ చేసుకొని తర్వాత మనం స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలా. సో మనం ఈ మాదిరిగా కొద్దిగా తీసుకొని పొటాటో మనకు ఈ మాదిరిగా మనకు వచ్చింది కదా, మనం ఫిల్టర్ చేసింది. సో మనకి ఈజీగా మనం ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో మొత్తం కూడా స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలా. ఫస్ట్ మనం ఇంత తీసుకుంటాం కదా, సో ఒకసారి అంతా ఫేస్కి అనేది అప్లై చేసినాక సో ఇందులో ఏముండదు కాబట్టి ఇది పక్కన పెట్టేసేయాల. మళ్ళీ ఒక కుంట మాదిరి తీసుకొని మళ్ళీ మనం ఫేస్కి అనేది రాసుకోవాలా. మంచి గ్లోయింగ్గా ఉంటుంది స్క్రబ్బింగ్ చేసి పొటాటోతో. మనం ఒక పొటాటో తీసుకున్నాం కాబట్టి సో 4 వంటలు అయితే చేసుకోవచ్చు ఈ మాదిరిగా. ఆ వంట తీసుకొని మనం ఈ మాదిరిగా సో దాంతో మనం ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వస్తుందో. సో ఇక్కడ చూసినారా, నాకైతే కన్నా పిగ్మెంటేషన్ అయితే ఉన్నింది. సో నేనైతే ఈ మాదిరిగా ట్రై చేసినాక నాకు ఈ పిగ్మెంటేషన్ అనేది తగ్గింది. సో లాస్ట్ అయితే వంట తీసుకున్నాను. సో లాస్ట్ దాంతో కూడా మనము ఈ మాదిరిగా బాగా స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలా. ఒక 5 minutes మనం ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ చేసినామంటే సో మురికి అంతా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. సో కంటి కింద కానీ అలాగే మనకి ఎక్కువ బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో ఈ మాదిరిగా అయితే స్క్రబ్బింగ్ చేసేసుకోవాలా. ఇక్కడ చూడండి, నేనైతే కనుక కరెక్ట్గా ఒక 4 గుంటలు అయితే తీసుకున్నాను. ఇక్కడ పెట్టినాను చూడండి. సో ఈ మాదిరిగా 4 గుంటల మాదిరిగా తీసుకొని నేనైతే స్క్రబ్బింగ్ అనేది చేసినాను. వచ్చాను చూడండి, ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ చేసేసినాక వాష్ చేసేసుకొని వచ్చాను. మంచి షైనీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. స్క్రబ్బింగ్ అయితే చేసినాక వాష్ చేసిన చూడండి ఎంత బాగా వచ్చిందో, షైనీగా ఉంది కదా. సో చాలా బాగుంటుందండి ఈ మాదిరిగా మీరు ట్రై చేసినారంటే స్క్రబ్బింగ్ అనేది. సో ఇప్పుడైతే కనుక మనం వాష్ చేసుకొని వచ్చినాక నెమ్ము లేకుండా తుడిచేసుకొని సో మనం ఫేస్ మాస్క్ అనేది వేసుకున్నాము. సో ఇదైతే కనుక మనం 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా, చాలా కూల్గా అయిపోయింది. సో ఇప్పుడైతే కనుక మనం ఫేస్కి అనేది మాస్క్ మాదిరిగా వేసుకున్నాము. సో ఈ మాదిరిగా ఉండాలా, ఎక్కువ నీళ్ళుగా ఉండకూడదు, ఫేస్ పైన నిలబడదు. సో మనకు ఫేస్ పైన కరెక్ట్గా నిలబడాలా. చూడండి ఈ మాదిరిగా.
సో అన్నీ వేసినాం కాబట్టి ఏం కాదండి. కొంతమంది హనీ వల్ల మనకు హెయిర్ అనేది వైట్ కలర్ అయిపోతుంది అనుకుంటారు. అసలు ఏం కాదు. నేను ఇక్కడ ఐబ్రోస్ కలర్ కూడా వేస్తా ఉన్నాను చూడండి. సో నెక్ కూడా మనము అప్లై చేసుకోవాలండి ఈ ఫేస్ మాస్క్ అయితే కనుక. ఎందుకంటే మనకు స్కిన్ ఇక్కడ ఫేస్ అనేది వైట్ గా ఉంటుంది, ఇక్కడ బ్లాక్ గా ఉంటే బాగుండదు కదా. సో రెండు ఒకేలాగా మనకు వైట్ గా ఉండాలి. సో అందుకని మనం నెక్ కూడా ఫేస్ మాస్క్ అనేది వేసుకోవాలా. సో మొత్తం కూడా వేసేస్తా చూడండి. ఈ మాదిరిగా అంత వేసేసినాక సో మనము ఫుల్ డ్రై చేసుకోవాలా. ఒక్క 20 నిమిషాలు అయితే అలాగే వదిలేసి తర్వాత 20 నిమిషాల తర్వాత మనం వాష్ చేసుకోవాలా. ఈ మాదిరిగా అంత వేసేసినాక సో మనము ఫుల్ డ్రై చేసుకోవాలా. ఒక్క 20 నిమిషాలు అయితే అలాగే వదిలేసి తర్వాత 20 నిమిషాల తర్వాత మనం వాష్ చేసుకోవాలా. ఇదైతే కన్నా డ్రై అయిపోయింది చూడండి. సో 20 మినిట్స్ అయితే పెట్టినాను. సో కరెక్ట్గా ఈ మాదిరిగా అయితే డ్రై అయింది. పూర్తిగా డ్రై కాకూడదు. సో మనం ఇలా టచ్ చేసినామంటే కన్నా చేతికి అంటుకోకూడదు. ఈ మాదిరిగా టచ్ చేసి చేతికి అనేది అంటుకోకూడదు అనమాట. సో ఆ మాదిరిగా అయితే మనకు డ్రై కావాలా. సో ఇప్పుడైతే కన్నా వాష్ చేసుకుని వచ్చాను. ఇక్కడ చూడండి డ్రై అయితే అవుతా ఉంది. సో ఆడాడ కొంచెం అనేది మనం ఎక్కువ మందంగా ఫేస్ మాస్క్ వేసిన కాడ అయితే కొంచెం అలాగే ఉంటుంది, పతలాగా ఉండే కాడ డ్రై అయిపోతుంది. సో ఇప్పుడైతే వాష్ చేసుకుని వచ్చాను. కరెక్ట్గా 20 మినిట్స్ ఉన్నయాల. సో మీరు ఫాస్ట్గా కడిగేసినారంటే రిజల్ట్ అనేది అస్సలు ఉండదు. 20 మినిట్స్ అనేది కరెక్ట్గా టైమింగ్ పెట్టుకొని ఉన్నయండి. 20 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవాలా నార్మల్ వాటర్తోనే. సో ఇప్పుడైతే వాష్ చేసుకుని వచ్చాను. సో ఇప్పుడైతే వాష్ చేసుకుని వచ్చినా చూడండి. సో నెమ్మ అంతా కూడా తుడిచేసుకోవాలా. సో మనము ఈ మెత్తని క్లాత్ తోనే నెమ్మ అనేది తుడిచేసుకోవాలా. చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చింది కదా. సో వారానికి అయితే ఒక్క 3 సార్లు అయితే ఈ ఫేస్ మాస్క్ అనేది వేసుకోవచ్చు. సో మీకు టైం ఉంటేనే వారానికి 3 సార్లు అనేది వేసుకోండి, లేదంటే వారానికి 2 సార్లు అయినా వేసుకోండి. చాలా బాగుంటుంది. సో మనం పార్లర్కి పోయి డబ్బులు వేలు ఖర్చు పెట్టుకునే కన్నా మనం ఇంట్లో ఉండే వస్తువులతోని ఈ మాదిరిగా ఫేస్ మాస్క్ అనేది వేసుకునేమంటే స్కిన్ అనేది వైట్గా స్మూత్గా షైనీగా ఉంటుంది. అలాగే పిగ్మెంటేషన్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు బ్లాక్ హెడ్స్ అవన్నీ కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. చాలా బాగుంటుందండి. సో ఎవరైనా ఈ ఫేస్ మాస్క్ అనేది వేసుకోవచ్చు. బాయ్స్ కన్నా వేసుకోవాలనుకుంటే కన్నా పసుపు పొడి అనేది స్కిప్ చేసేయండి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసుకొని ఫేస్ మాస్క్ అనేది వేసుకోవచ్చు. చూడండి ఇక్కడైతే కానీ ఎంత బాగుందో, స్మూత్గా ఉంది స్కిన్ అయితే కన్నా. సో మనకు స్కిన్ ముడతలు ఉన్నా కూడా ఈజీగా పోతుంది. సో ముడతలు అనేది రానిది. మనం ఏదైనా ఫంక్షన్లకు పోవాలన్నా లేదంటే ఏదైనా పెళ్లిళ్ళకి కానీ మనం ఇంట్లోనే ఈజీగా ₹1 ఖర్చు లేకుండా ఫేస్ మాస్క్ అనేది చేసుకోవచ్చు. సో మన స్కిన్ అనేది ఎంత అందంగా మనం మెరిసేలా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగుంది కదా. సో తప్పకుండా మీరు కూడా ఈ ఫేస్ మాస్క్ అనేది ట్రై చేయండి. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో ఈ వీడియో కన్నా నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. బాయ్.